హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 15th ఎపిసోడ్ రివ్యూ. ఎట్లా అనిపించింది ఎపిసోడ్? చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, గుడ్. సండే బేసిక్గా ఎపిసోడ్ అనేది చాలా డల్గా ఉంటుంది. సాటర్డేతో పోల్చుకుంటే సండే ఎప్పుడు ఆ ఫన్ డేలు అది తప్ప మిగతా ఎగ్జైట్ అవ్వడానికి కానీ ఇంప్రెస్ అవ్వడానికి కానీ పెద్ద ఎలిమెంట్స్ అనేవి ఉండవు అన్నట్టుగా మనకి చాలా జనరల్ ఒపీనియన్. ఆఫ్ కోర్స్ మధ్యలో ఫన్ డే ఎపిసోడ్ దగ్గర కొంచెం బోర్ అనిపించినా కూడా తర్వాత వచ్చిన శేఖర్ భాష స్టేజ్ మీదకి వచ్చినాక జరిగిన కంటెంట్ కానీ లేకపోతే తర్వాత రేపటి నామినేషన్ సంబంధించిన ప్రోమో చూసినప్పుడు కానీ ఇవన్నీ చూసినప్పుడు అరే ఈ కంటెంట్ ఉందిరా, దీని గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. త్రూ అవుట్ మండే నామినేషన్స్ ప్రోమోతో పాటు మొత్తం అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చాలా సాలిడ్గా ఉంటుంది రివ్యూ. సో మొత్తం అయితే చూడడానికి ట్రై చేయండి. ఫైనల్లీ ఫస్ట్లీ అయితే మనకి విష్ణు స్టెప్ బై స్టెప్ చూస్తే విష్ణు నిఖిల్ క్లాన్లోకి వెళ్దాం అన్నట్టుగా డిసైడ్ చేసుకున్నప్పుడు, సార్ నేను యాక్చువల్లీ పృథ్వీకి ఆపోజిట్గా వెళ్దామని అనుకున్నా సార్ అన్నట్టుగా చెబుతూ నిఖిల్ క్లాన్లోకి వెళ్దాం అనుకుంది. సో ఒకవేళ నిఖిల్ ఆల్రెడీ పృథ్వీ క్లాన్లోకి ఉన్నా కూడా విష్ణు వెళ్లకుండా ఉంటుంది అంటారా నిఖిల్ క్లాన్లోకి? అలా ఎలా అవుద్ది? ఇప్పుడు ఎవరు ఆల్రెడీ డిసైడ్ అయిన ఒక క్లాన్లోకి జస్ట్ ఇదొక కారణం లాగా మనం చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు బై డిఫాల్ట్ కొన్ని జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఏదేమైనా కూడా. బట్ జస్ట్ అలా డైరెక్ట్గా నిఖిల్ క్లాన్లోకి వెళ్తే మళ్ళీ బయట కమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి తద్వారా చేసిన కవరింగ్ అన్నట్టుగా మనం అనుకోవచ్చు. అండ్ సోనియా గురించి అసలు ఏంటి, సోనియా పేరు కూడా తలవ్వా అన్నట్టుగా నాగార్జున గారు అంటే, సార్ యాక్చువల్లీ కొంచెం ట్రామా నుంచి ఇంకా బయటికి రాలేదు అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. సో సోనియా మీద విష్ణుకి ఇంకా దట్ ఈస్ లోపల అనేది బర్నింగ్ అవుతుందన్నమాట. ఆ బర్నింగ్ అనేది ప్రాబబ్లీ రేపు నామినేషన్స్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. గుడ్. అలాంటి బర్నింగ్ ఉంటేనే కదా మనకు కూడా నామినేషన్స్లో మంచి రెచ్చిపోయే విధంగా ఉంటారు. తద్వారా ఆ కంటెంట్ అనేది మనకి చూడటానికి ఆ సాడిస్టికల్ ఆనందం పొందడానికి భలే అనిపిస్తుంది. యా, గుడ్. అండ్ తర్వాత శేఖర్ భాషని మన లిజనింగ్ పవర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నిఖిల్ క్లాన్లోకి వెళ్దాం అనుకున్నాడు. సో నిఖిల్ కూడా నో డౌట్ అన్నట్టు కంప్లీట్గా మంచి ఇన్విటేషన్ అయితే పలికాడు. తర్వాత మణికంఠ ఇప్పుడు అభయ్ క్లాన్లోకి లిజనింగ్ స్కిల్స్ అనేవి అంటే లిజనింగ్ స్కిల్స్ లేవు అన్నట్టుగా నేను అభయ్కి చెప్పాను. బట్ ఈసారి అది ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి వెళ్తున్నాను అన్నట్టుగా అయితే చెప్తున్నాడు. ఈయన అందరినీ టెస్టింగేనా? ఇప్పుడు విష్ణుప్రియని ఆమె స్టార్టింగ్లో ఏదో రాంగ్ కమెంట్ వేసిందని ఆమెను టెస్ట్ చేయడానికి ఆమె బిహేవియర్ ఇదేనా అని తెలుసుకోవడానికి 2-3 days ఆయనతో తిరిగా అంటాడు. ఇప్పుడు అభయ్ని టెస్ట్ చేయడానికి ఆయన క్లాన్లోకి వెళ్ళాడు. అంటే ఏంటన్నట్టు ఇది? పోన్లే నిఖిల్ క్లాన్లో నాకు అసలు నచ్చలేదు కాబట్టి నిఖిల్ క్లాన్ నుంచి అభయ్ క్లాన్లోకి జంప్ అవుతున్నా అని అనలేదు. అది ఇంకా చాలా అవమానంగా ఉండేది. బట్ రెగ్యులర్ ఫార్మాట్లో ఏది జరపకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ సృష్టించుకుంటూ ఎప్పటికప్పుడు తను ఏం చేసినా కూడా దానికి ఒక రీజన్ చెప్పుతూ ఆడియన్స్లో ఉంచుతుండడం వల్ల మణికంఠ స్పెషల్ ప్లేస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. నో డౌట్ మణికంఠ బిగ్ బాస్కి వస్తాడంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏం లేవు. ఎవర్రా మణికంఠ ఎవరు? ఆఫ్కోర్స్ సీరియల్ ఆడియన్స్కి తప్ప జనరల్ ఆడియన్స్ ఎవరికి మణికంఠ పేరు అయితే తెలియదు. బట్ బిగ్ బాస్కి వచ్చాక ఇప్పటి వరకు కూడా తన పేరు జనాల నోళ్ళల్లో చాలా గట్టిగా వినపడుతుంది. ఉన్న అందరి కంటెస్టెంట్లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్తో పోల్చుకుంటే కూడా మణికంఠ పేరే ఎక్కువ వినపడుతుందంటే తన అచీవ్మెంట్ డెఫినెట్గా ఉందని డౌట్ లేకుండా చెప్పచ్చు. తన యూనిక్ వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్ అనేది ఖచ్చితంగా జనాలని ఆకట్టుకుంటుంది. దాని తర్వాత నబీల్ అభయ్ క్లాన్లోకి అభయ్ ఒక బెస్ట్ ప్లేయర్, అభయ్ టీంలోకి ఒక బెస్ట్ ప్లేయర్ కావాలనిపించింది కాబట్టి నేను వెళ్తున్నా అన్నట్టుకైతే చెప్తున్నాడు. వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ వరకు ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్దా లేదా అనేది ముందు చూడాలన్నమాట. ఎందుకంటే నో డౌట్ నబీల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఆల్రెడీ మనం సాక్స్ టాస్క్లో చూసాం. అండ్ టాస్క్ తనని ఇంజస్టిస్గా చేసి బయటికి తీసినప్పుడు తను దాని గురించి ఫైట్ చేసిన విధానం, అఫ్కోర్స్ నైనిక కొంచెం తన చీఫ్గా తన సపోర్ట్ ఇచ్చుంటే బాగుండే అనిపించింది. సపోర్ట్ ఇవ్వకున్నా కూడా తన వాయిస్ రేస్ చేయడం వరకైతే ఎంతవరకు రేస్ చేయాలో అంతవరకైతే రేస్ చేశాడు. నబీల్లో మ్యాటర్ ఉందిరా అని ఫస్ట్ టైం జనాలకు కూడా అర్థమైన ఒక సిచ్యువేషన్ అది. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అభయ్ టీమ్కి డెఫినెట్లీ చాలా చాలా అవసరం అనే అనిపించింది. ఎందుకంటే అప్పటికే ఆయన క్లాన్లోకి మణికంఠ ఆల్రెడీ వెళ్ళిపోయాడు నిఖిల్ టీం నుంచి. ఎందుకంటే మణికంఠ మంచి ప్లేయర్ అన్నట్టుగా అందరూ ఆల్రెడీ కొనియాడారు. వాళ్ళ క్లాన్కే ఇప్పుడు ఫస్ట్ నాగార్జున గారు ఆల్రెడీ ఫుల్ అప్రిసియేషన్స్ అయితే ఇచ్చారు. మీ క్లాన్లో ఇద్దరే ఉన్నా కూడా చాలా బాగా ఆడారని. అలాంటి క్లాన్లోంచి మణికంఠ బయటకు వచ్చేసినప్పుడు ఇప్పుడు కొత్త ఎలక్షన్స్ జరిగేటప్పుడు సో మణికంఠ బయటకు వచ్చేటప్పుడు నబీల్ తన అవసరం ఉంది అభయ్ టీం కన్నా ఉద్దేశంతో తను ఆలోచించి వెళ్ళడం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అనిపించింది. దాని తర్వాత కిరాక్ సీత
నిఖిల్ టీంలోకి స్టార్టింగ్లో అయితే నచ్చలేదు, బట్ ఇప్పుడు బాగా నచ్చుతుంది సార్ అన్నట్టుగా అయితే అనుకున్నారు. స్టార్టింగ్ ప్రతి ఒక్కరు నిఖిల్ గురించి అనుకున్నది ఏంటి, పిల్లోడు బాగా డామినేటింగ్ ఉన్నాడు రా బాబు, అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అసలు బీభత్సంగా నాకే మొత్తం తెలుసు నాదే ఇదంతా అన్నట్టుగా ఉండేవారు. బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా నచ్చుతుంది అన్నట్టుగా కిరాక్ సీత చెప్పిన ఒపీనియన్ తనదే కాదు, జనరల్ ఆడియన్స్కి కూడా అదే అనిపించింది. మేబీ సీరియల్ ఆడియన్స్కి తప్పితే అప్పటి వరకు నిఖిల్ ఎంతమందికి తెలుసు. సో ఆ నిఖిల్ని స్టార్టింగ్లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వామ్మో డామినేటింగ్గా ఉన్నాడేంట్రా కుర్రోడు, ఇలా ఉంటే కొంచెం ఇట్లా మరీ రగ్గడ్గా బిహేవ్ చేసి అవతలని కొట్టేస్తాడేమో చంపేస్తాడేమో అనిపించిన ఫీలింగే వచ్చింది కదా. బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉందా నిఖిల్ మీద? లేదు. ఎందుకంటే పోను డేస్ పాస్ అవుతూ ఉంటే నిఖిల్ మనం అనుకున్నంత రగ్గడు కాదేమరా, మనం అనుకున్నంత ఏమంటారు ఆ హార్ష్ కాదేమరా, చాలా మంచోడేమరా అనే ఫీలింగ్ అయితే మెల్లిమెల్లిగా జనరేట్ అవుతుంది. సో సీతకు కూడా అలాగే అనిపించడం వల్ల తన క్లాన్లోకి వెళ్ళడానికి సిద్ధమైంది. అని ఆదిత్య అభయ్ క్లాన్లోకి ఇట్లా మామూలుగా ఆదిత్య లాంటి వ్యక్తిని ఒక క్లాన్లోకి ఇన్వైట్ చేయాలని ఎవరు అనుకోరు. అబ్బాయికి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా తను ఏమన్నాడు, సార్ వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళని బెస్ట్ అనుకునేలా చేసే విధంగా నేను వాళ్ళని మార్చుకుంటాను అన్నట్టుగా అనుకొని ఆదిత్యని తన క్లాన్లోకి ఇన్వైట్ చేయడం అనేది, యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ ఉన్న కంటెస్టెంట్ అని చెప్పాలి అబ్బాయి ఆ విషయంలో మటుకు. అండ్ తర్వాత ప్రేరణ అభయ్ టీంలోకి మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్ జనరేట్ చేయడానికి అన్నట్టుగా వెళ్ళింది. అండ్ తర్వాత సోనియా కూడా నిఖిల్ క్లాన్లోకి. సోనియా బేసిక్గా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమంది, స్టార్టింగ్ టైంలో చీఫ్స్ అండ్ క్లాన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు నిఖిల్ క్లాన్లోకి వెళ్తే ఏముంటుంది మజా, వేరే క్లాన్లో ఉండి నిఖిల్ పైన గెలిస్తే అప్పుడు కదా అసలు మజా అన్నట్టుగా తను అన్నది. ఎందుకంటే నిఖిల్ అంత స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టుగా తను అనుకుంది కాబట్టి, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్న టీంలోకి నేను వెళ్తే మజా ఏముంటుంది, ఆపోజిట్ టీంలోకి వెళ్ళి నిఖిల్ మీద గెలిస్తే అది కదా మజా అన్నట్టుగా అన్న అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్గా నిఖిల్ టీంలోకే వెళ్ళాలి. ఎందుకంటే నిఖిల్కి నా సపోర్టు నా గైడెన్స్ అవసరం కాబట్టి నేను వెళ్తున్నా అన్నట్టుగా అంది. కొంచెం ఓవర్గా లేదు అంటే ఇప్పుడు నిఖిల్ అప్పుడు స్ట్రాంగ్ అనుకుంది, ఇప్పుడు నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ చేయడానికి నేను వెళ్తా టీంలో కనడం అంటే ఏమంటారు దీని మీనింగ్. నో డౌట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగే క్లియర్గా స్పెల్లింగ్ అయితే అలాగే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఎలాగో సోనియాతో ఈ వార్ అనేది తను కోరుకోవట్లేడు, సోనియా ఫ్రెండ్షిపే కోరుకుంటుంది. ఎందుకంటే అన్నెసరిగా సోనియాతో లొల్లి పెట్టుకుంటే ఆ పిల్ల మళ్ళీ ఎక్కడ లాస్ట్ ఇయర్ స్టార్మా బ్యాచ్ అన్నట్టుగా ట్యాగ్ ఎలాగైతే పడిందో ఈ ఇయర్ కన్నడ బ్యాచ్ అన్నట్టుగా మా అందరికీ ఎక్కడ ట్యాగ్ వేసి పంపిస్తుంది, మేమంతా నెగిటివ్ అవుతాం, ఎందుకు వచ్చిందిరా నాయన ఈ పిల్లని, ఇట్లా చాలా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగున్నాయి, లాజికల్గా మాట్లాడుతుంది కాబట్టి ఇలాంటి అమ్మాయితో ఆర్గ్యూ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే ప్రశాంతంగా ఫ్రెండ్షిప్ చేసుకొని మన మీదకి అటాకుల కోసం రాకుండా ఉంటే మంచిది అన్నట్టుగా నిఖిల్ కూడా చాలా స్ట్రాటజికల్ ఫ్రెండ్షిపే చేస్తుండు. అండ్ సోనియా కూడా ఈయనతో లొల్లి పెట్టుకున్న ఎలాగో ఆయన మరీ సాగదీసే టైప్ కాదు, ఏమంటారు ఆ రైవల్రీ మెయింటైన్ చేసే క్యాండిడేట్ అయితే కాదు. ఎందుకు వచ్చిందిలే ఫ్రెండ్గానే ఉంటే నిఖిల్కి ఎలాగో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ పాపులారిటీతోనే ఆయన నామినేషన్స్లో లేనప్పుడు నాకు కూడా వేస్తారు, ఆయన పాపులారిటీ వల్లే నాకు కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండి హౌస్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా సోనియా కూడా అనుకోవడం వల్ల తను క్లియర్గా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా సోనియాని ఇలా మన ఫస్ట్ వీక్లో ఉన్న సోనియా ఏంటి ఇప్పుడున్న సోనియా ఏంటి సంబంధం లేకుండా అప్పుడు ఒక యాక్షన్ హీరోలాగా అప్పుడు ఒక విజయశాంతి గారి లాగా కనపడ్డ సోనియా ఇప్పుడేమో ప్రశాంతంగా ఉన్న సౌందర్య గారిలాగో ఇంకా సావిత్రి గారిలాగో అలా కనపడుతున్నారు. ఏంటో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టుగా అనిపించింది. అండ్ తర్వాత పృథ్వీ మళ్ళీ నిఖిల్ దాంట్లోకి వెళ్ళారు. నిఖిల్ ఆల్రెడీ టాస్కుల పరంగా ఫెంటాస్టిక్ ప్లేయర్, పృథ్వీ ఫిజికల్గా మంచిగా ఉన్న ప్లేయర్, ప్లస్ ఆయన కూడా టాస్కులు బాగా ఆడే ప్లేయర్. వీళ్ళు పైగా ఇద్దరు దోస్తులు కలిపి ఒకే టీంలో ఉంటే ఇంకా అవతల టీంకి ఆల్మోస్ట్ కృష్ణార్పణమేనా, ఆల్మోస్ట్ అలా అయ్యే అవకాశం ఉందా? కృష్ణార్పణం అయ్యే ఒక సిచ్యువేషన్ ఉంటే ఆపోజిట్ టీంలో ఫైట్ చేయడానికి లెక్కలేనన్ని మంది ఉన్నారు. యష్మి రచ్చ చేసి అవతల పడేస్తుంది. సో ఇప్పుడు అభయ్ యష్మికి చీఫ్ అయినా కూడా నాకు తెలిసి అభయ్ డామినేషన్ అక్కడ ఏమీ ఉండదు, యష్మియే కంప్లీట్గా డామినేట్ చేసి పడేస్తుంది అభయ్ని కూడా. సో యష్మి కానీ మిగతా ఆయన క్లాన్లో ఉన్న ప్రేరణ మొన్న సాక్ స్టార్స్లో ఏ రేంజ్లో రచ్చ చేసింది,
సో అక్కడ విష్ణుప్రియ తను కూడా సాక్ స్టార్స్లో హిపుష్డ్ అన్నట్టుగా తను కూడా ఆ లెవెల్లో వాయిస్ గట్టిగా రేస్ చేసింది. సో వీళ్ళందరూ గట్టిగా అరిచే వాళ్ళందరూ, డామినేటింగ్ చేసే వాళ్ళందరూ అభయ్ టీంలోనే ఉన్నారు. అభయ్ డామినేటింగ్ కాదేమో, ఆయన క్లాన్లో ఉన్న మిగతా నలుగురు ఒక్క ఆదిత్య ఓం తప్ప నలుగురు డామినేటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లే, సోనియాతో సహా. సో డెఫినెట్లీ ఇక్కడ టాస్కులు బాగా ఆడే టీం నిఖిల్ టీమే మళ్ళీ అవుతుంది. కానీ ఈ టీంలో, అభయ్ టీంలో మటుకు డామినేటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే, అలాంటి కంటెస్టెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రెండు కాంబినేషన్స్ అనేవి చూడటానికి బాగుంటుంది. బాగా ఆడడం, డామినేటింగ్ చేయడం, రెండింటి మధ్య ఫైట్ ఈ వారం మనం చూడబోతున్నాం. రైట్ ఫ్రమ్ నామినేషన్స్ అయిపోయాక ఏముంది, నామినేషన్స్ టైంలో కూడా చూడొచ్చాము. ఎందుకంటే క్లాన్తో ఏదైనా లింక్ పెడతారో ఏమో, ఎలా ఉంటుంది అనేది చూడటానికి లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నాగార్జున గారు అన్నారు చూసారా, సోనియా ఏది మన విష్ణు సేవ్ అయ్యాక, విష్ణుప్రియాని సేవ్ చేశాక సోనియా హక్ చేసుకుంటుంది విష్ణుని. అబ్బా వాట్ ఏ విజువల్ అన్నట్టుగా అన్నారు. సో నాగార్జున గారికి కానీ చూసే ఆడియన్స్ కానీ ఎవరికైనా సరే వీళ్ళిద్దరు హక్ చేసుకుంటుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని ప్రస్తుతం ఇప్పుడు స్టార్టింగ్ సీజన్లో సోనియాని నిఖిల్ని మనం ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ అన్నట్టుగా చూసామో, ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అలా చూసే ఒక పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు మనకి స్టార్టింగ్లో సోనియా ఫుల్ పవర్ఫుల్గా కనపడి విష్ణు సైలెంట్ అయిపోయింది. కానీ సెకండ్ వీక్లో ఏంటి, విష్ణు టాస్కులు బాగా ఆడి తన అవసరమైన చోట తన వాయిస్లు గట్టిగా రేస్ చేయడం వల్ల ఆ రోల్స్ అనేవి రివర్స్ అయిపోయినాయి. విష్ణు ఫుల్ వైలెంట్ అయిపోయింది, సోనియా సైలెంట్ అయిపోయింది. ఈ కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు విష్ణు సేవ్ అయ్యేసరికి సోనియా హక్ చేసుకోవడం అనేది మేబీ విష్ణు నుంచి సోనియా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్న పాజిటివ్ వైబ్ లాగా, ఆ ఫ్రెండ్షిప్ లాగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా అనేది ముందు చూడాలన్నమాట. ఆల్రెడీ విష్ణుకి నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో బీభత్సమైన సపోర్ట్ చేసి సోనియాకి క్లాస్ అయితే పీకేశారు. కాబట్టి దానివల్ల సోనియాకి ఎలాగో నెగిటివిటీ వచ్చి ఉంటుంది అని తనకు కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు విష్ణుని ఎంతకంటే అంత ప్రసన్నం చేసుకోవడానికి సోనియా సిద్ధంగా ఉందన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నమాట. అండ్ తర్వాత పేర్లు భలే పెట్టుకున్నారు కదా, శక్తి అని, కాంతారా అని పేర్లు. శక్తి సూపర్ హిట్ సినిమా, కాంతారా సూపర్ హిట్ సినిమా, శక్తి చాలా సినిమా అనమాట. తర్వాత చూద్దాం మరి సినిమాల పరంగా ఒకటి హిట్ ఒక ఫ్లాప్, మరి క్లాన్ల పరంగా ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది అనేది రానున్న రోజు. టాస్కుల పరంగా నో డౌట్ నిఖిల్ క్లానే బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిఖిల్ ప్లస్ పృథ్వీ ఇద్దరు సూపర్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరూ సూపర్ స్ట్రాంగే. కాబట్టి అవతల టీంలో ఈ రేంజ్ స్ట్రాంగ్ ఆడే ప్లేయర్లు లేదు. కాబట్టి ఫిజికల్ టాస్క్లు ఆడితే డౌట్ లేకుండా నిఖిల్ టీం వాళ్ళే విన్ అయ్యే అవకాశం 200% ఉంది. కాబట్టి నాకు తెలిసి ఫిజికల్ టాస్కుల కంటే, అంటే ఇట్లా బీభత్సంగా లాక్కొని పీక్కొని కొట్టుకునే టాస్కుల కన్నా కొంచెం మెదడుకు మేత పెట్టే కైండ్ ఆఫ్ టాస్కులు ఏమన్నా ఇస్తారేమో అన్నట్టుగా చూడాలి. అది ఎలా ఇస్తారు ఏంటి అనేది. ఎందుకంటే నో డౌట్ ఒక్కసారి ఫిజికల్ టాస్క్లు ఇచ్చారంటే నిఖిల్ మళ్ళీ క్లీన్ స్వీప్ అయితే చేస్తాడు. ఎలాగైతే మొన్న చేశాడో, లాస్ట్ వీక్ చేశాడో, ఈ వీక్ కూడా మళ్ళీ అదే కంటిన్యూ అయ్యే అవకాశమే ఫుల్గా ఉంది. అండ్ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య, ఆదిత్యం శేఖర్ భాష మధ్య జరిగితే ఒక్క సీత తప్ప మిగతా అందరూ ఆదిత్యంని కోరుకున్నారు. ఏంటి శేఖర్ భాష చాలా లైట్ తీసుకున్నాడు, గేమ్ మీద ఆయనకంత సీరియస్నెస్ అయితే లేదు. ఆదిత్య ఓం గారికి చాలా సీరియస్నెస్ ఉంది, గేమ్లో ఉండాలన్న కసి ఉంది, ముందుకెళ్ళాలన్న ఇది ఉంది అన్నట్టుగా చాలా బాగా అయితే చెప్పారు. ఆదిత్య ఓంకి అంత గేమ్లో ఉండాలి, అసలు రచరచ చేసేయాలి అన్న ఆ ఇంటెన్షన్ ఎక్కడ కనబడింది? ఇన్ఫ్యాక్ట్ శేఖర్ భాషలో ఉందని కూడా కాదు, ఆయనలో కూడా లేదు. శేఖర్ భాష ఏంటంటే ఆయన బేసిక్గా నేను ఉండే నేచర్ ఇది, నేను ఉండే పద్ధతి ఇది, నువ్వు చెప్పడం వల్ల నేను ఇప్పుడు సడన్గా నా నేచర్ మార్చుకొని గట్టిగా మాట్లాడడం, అవతలని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం, నేను మాట్లాడలేను అన్నట్టుగా ఆయన ఇంటెన్షన్. కాబట్టి ఆయన అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆయనకి ఎంత హితపోత చేసినా, ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని క్లాసులు పీకినా కూడా అస్సలు వినే దీంట్లోనే లేడు. ఆదిత్యం కూడా అలాగే. ఇద్దరికిద్దరు పెద్దగా వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ ఒరిజినాలిటీ మార్చుకునే పర్సన్స్ అయితే కాదు. ఒరిజినాలిటీ మార్చుకున్నప్పుడు ఒరిజినాలిటీ మార్చుకోకపోతే అది మంచిదే కదా, అలాంటి మనుషుల్ని జనాల్ని ఇష్టపడతారు కదా అంటే, జనాలు నో డౌట్ ఇప్పుడు శేఖర్ భాష చాలా మంచి వ్యక్తి, ఆదిత్యం గారు చాలా మంచి వ్యక్తి. బట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ప్రకారంగా ఇప్పుడు మీరు బిగ్ బాస్లో కంటెస్టెంట్గా మీరు మైండ్లో ఒక సైడ్ మణికంఠ, ఒక సైడ్ శేఖర్ భాష ఊహించుకోండి. ఒక టాస్క్ ఇస్తే ఎవరు బాగా ఆడగలరు, ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఎవరు బాగా ఆర్గ్యూ చేయగలరు,
ఒక స్టాండ్ తీసుకోవాలంటే ఎవరు బాగా తీసుకోగలరు, ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఎవరు బాగా తీయగలరు, ఏ అంశంలోనైనా మణికంఠనే ముందుంటాడు తప్ప శేఖర్ భాష ముందుండడు, ఆదిత్య ఓం గారు ముందుండరు. దట్స్ ద ఇంపాక్ట్. నార్మల్గా ఒక మనిషితో కూర్చొని లంచ్ చేయడానికి శేఖర్ భాషతో లంచ్ చేయడానికి ఇష్టపడతాం, ఆదిత్య ఓం గారితో లంచ్ చేయడానికి ఇష్టపడతాం, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఖచ్చితంగా మణికంఠనే ఇష్టపడతాం, లేదా ఇంకో ఏ స్ట్రాంగ్గా మాట్లాడగలిగే ఇంకో కంటెస్టెంట్ లాగే ఉండాలని అనుకుంటాం తప్ప ఇంత సాఫ్ట్గా నిదానంగా ఉండే వాళ్ళని బిగ్ బాస్ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. దట్స్ ద మెయిన్ రీజన్ శేఖర్ భాష గారు ఇవాళ బయటికి రావడానికి, శేఖర్ భాషతో పాటు ఆదిత్య ఓం కూడా డేంజర్ జోన్లో ఉండడానికి కంప్లీట్లీ ఇదే రీజన్ అనమాట, బాటమ్ 2లో ఉండడానికి. అండ్ తర్వాత ఇప్పుడు ఆ దండలు ఏదైతే వేసారో చివరికి భాష కూడా తన ఒక దండ తీసుకొని ఆదిత్య ఓంకి వేసాడు, చాలా బాగుంది, వెరీ గుడ్ అన్నట్టుగా అనుకోవచ్చు. బట్ దండ కూడా ఆదిత్య ఓంకి భాష వేశాడంటే అర్థం ఏంటి, భాష దృష్టిలో ఆదిత్య ఓంకి ఇంకా గేమ్ మీద అంత జీల్ ఉంది, అదంతా ఉంది అనే కదా. అలా ఉంది అనుకొని ఆదిత్య ఓంని పాజిటివ్ వైబ్ ఇచ్చిన భాష స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు మటుకు ఆయనని ఫేక్ అని చెప్పి ఆ దండ అది వేయడం ఎందుకు? సో ఇక్కడ మణికంఠ గురించి శేఖర్ భాష గారు ఏం చెప్పారు, ఆయన చాలా క్యాల్కులేటర్గా ఉంటాడు, మనసులో ఒక కోపం ఉన్నా కూడా ఆ మనిషితో ఏమైనా లాభం ఉందంటే ఆ కోపం చూపెట్టకుండా సైలెంట్గా ఉంటూ వాళ్ళకి పాజిటివ్గా వెళ్ళిపోతాడు అన్నట్టుగా చెప్పారు మణికంఠ గురించి. మరి ఆదిత్య ఓం విషయంలో కూడా శేఖర్ భాష చేసింది ఎగ్జాక్ట్లీ అదే కదా. మనసులో ఆయన గురించి నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా కూడా పైకి మటుకు దండ వేయటం అనేది ఎందుకు వేశారు? మరి నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు లెక్క ప్రకారం అది కూడా వేయొద్దు కదా. మణికంఠ గురించి భాషా గారు ఏదైతే చెప్పారో ఆయన ఆదిత్యం విషయంలో అదే చేశారు, సింపుల్ లాజిక్. అండ్ తర్వాత రియల్లో అయితే ఆబ్వియస్లీ తన చెల్లి సీతాని, విష్ణుప్రియని, ప్రేరణని వేసేసి ఫేక్లో మటుకు ఆల్రెడీ ఆదిత్యం గురించి మణికంఠ గురించి మనం ఏదైతే చెప్పుకున్నాం అది అయిపోయినాక సోనియాని కూడా తన నవ్వైతే ప్రశాంతతగా ఉంటుంది సార్, మహాంకాళి టైప్గా అయితే నామినేషన్స్లో కనబడుతుంది అన్నట్టుగా చెప్పారు. నాకు తెలిసి శేఖర్ భాష ఎలిమినేషన్ వల్ల మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే అవుతుంది. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అవుతుంది. ఒకటి ఎందుకంటే శేఖర్ భాషతో ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నాయి, అదొక రీజన్ అయితే. ఇంకోటి ఏంటి, ఫస్ట్ వీక్లో బేబక్కతో సోనియా ఇష్యూ అయింది కాబట్టి బేబక్క బయటికి వెళ్ళిపోయింది అనే ఒక ఫీలింగ్తో సోనియా అనుకుంది, హౌస్లో కూడా అది చెప్పింది తన ఫీలింగ్. అండ్ ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాష కూడా బయటికి వెళ్ళిపోతుంటే తను మళ్ళీ ఏమనుకుంటుంది, లాస్ట్ వీక్ బేబక్క నాతో ఇష్యూ అయింది కాబట్టి బయటికి వెళ్ళిపోయింది, ఈ వీక్ శేఖర్ భాష నాతో ఇష్యూ అయింది కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. సో హౌస్లో నాకన్నా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరు అనమాట. నన్ను టచ్ చేస్తే ఆడియన్స్ వాళ్ళని తీసుకెళ్ళి బయట ఉంచుతున్నారు, ఇంకా మనను మించిన తోపు లేరు అనే ఒక ఫీలింగ్తో ఉంటుంది. ఉంటే కంటిన్యూ అవుతే ఎవరికి నష్టం, ఆవిడకే నష్టం. అది ఫస్ట్ ఆవిడ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. అండ్ తర్వాత నామినేషన్స్ విషయం చూసుకుంటే సీత పృథ్వీని చేసింది, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చాలా రచ్చ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే యష్మి అండ్ మణికంఠ యష్మిని చేయడం. మనకి యష్మిన్ చేసినప్పుడు ఓకే, వాళ్ళ ఇష్యూస్ ఏవో అదేంటనేది మనం రేపు ప్రోమో డీటెయిల్గా వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ నాకు చెప్పిన ఒక పాయింట్ మాత్రం భలే స్ట్రైక్ అయింది. అదేంటంటే ప్రతి నామినేషన్స్లో నీ పేరు తీస్తా, నిన్నే నామినేట్ చేస్తా అన్నట్టుగా అంటుంది హౌస్లో ఉన్నంత వరకు. ఎగ్జాక్ట్లీ ఇదే డైలాగు సీజన్ 3లో శ్రీముఖి అన్నది రాహుల్ సిప్లిగంజ్తో ఏమంది, నేను నిన్నే నామినేట్ చేస్తే సీజన్ మొత్తం అంది. ఏమైంది తర్వాత, సీదా ఆడియన్స్ తీసుకెళ్లి రాహుల్ సిప్లిగంజ్ చేతిలో టైటిల్ విన్నర్ కప్పు పెట్టేశారు. మరొక సీజన్లో కూడా ఇలాంటి వేరే కంటెస్టెంట్ ఇంకెవరు ఇలాగే చేశారు, ఆయనకు ఆ కంటెస్టెంట్ కూడా మళ్ళీ టాప్ 5కి వెళ్ళారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషిని అదే పనిగా నామినేట్ చేసుకుంటూ వెళ్తే రీజన్ ఉన్నా లేకున్నా కేవలం ఒక పగ పెట్టుకొని పగ సాధిస్తూ ఉంటే ఆడియన్స్ ఎవరి మీద అయితే ఆ మనిషి పగ సాధిస్తుందో ఆ మనిషి మీద సింపతి పెరుగుతుంది. ఆ మనిషికి ఓట్లేయాలనే కసి, ఆ మనిషిని బయటికి తీయాలనే కసి నీకుంటే, ఆ మనిషికి ఓట్లేసి కాపాడుకోవాలనే కసి ఆడియన్స్కి ఉంటుంది. సో ఆ కంటెస్టెంట్ వర్సెస్ ఆడియన్స్ అనేది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే డౌట్ లేకుండా ఎప్పుడైనా సరే ఎంత గొప్ప కంటెస్టెంట్ అయినా, ఆ మాటకు వస్తే ఎంత గొప్ప పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆ ఆడియన్స్తో తలపడితే మటుకు డెఫినెట్లీ ఆడియన్సే విన్ అవుతారు. ఆడియన్స్ మించిన
పవర్ ఎవరికి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఉంటేనే ఏ ఎంటర్టైన్మెంట్ అన్న రన్ అయ్యేది, ఏ హీరో అయినా నిలబడేది, ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా నిలబడేది, ఆఖరికి మాలాంటి రివ్యూ వల్ల నిలబడేది కూడా ఈ ఆడియన్స్ వల్లే. మీరు చూసి మా వీడియోస్ రన్ అయ్యేది మీరు ఇచ్చే వ్యూవర్షిప్ వల్లే, ఆ లైకుల వల్లే, కమెంట్ల వల్లే. కాబట్టి ఆడియన్స్తో పెట్టుకుంటే ఎవరైనా సరే మటాష్ అయిపోవడం ఖాయం. సో యష్మి సెకండ్ వీక్లో ఒక మెగా తప్పు చేసింది. ఆల్రెడీ నాగార్జున గారు దానికి క్లాస్ స్పీకరు. థర్డ్ వీక్లో మరో పెద్ద డిజాస్టర్ అయితే చేయబోతున్నారు. దానికి మళ్ళీ నాగార్జున గారు క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆడియన్స్ వాళ్ళ గన్నులు అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు. రేపటి నామినేషన్స్ అయిపోతాయో లేదో, యష్మి నామినేషన్స్లో ఉన్నప్పుడు డౌట్ లేకుండా యష్మి నామినేషన్స్లో ఉంటుంది. ఆడియన్స్ గన్ను పెట్టుకొని రెడీగా ఉంటారు. గన్ను పెట్టుకొని రెడీగా ఉండి యష్మిని డేంజర్ జోన్లో ఉంచుతారు. బట్ ఇంత కంటెంట్ ఇస్తున్న కంటెస్టెంట్ని బిగ్ బాస్ అంత ఈజీగా తీసుకెళ్ళి ఎలిమినేట్ ఏం చేయడు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా యష్మి ఈ రేంజ్ టీఆర్పీ ఇస్తున్న కంటెస్టెంట్ కాబట్టి ఇంత ఎర్లీగా అయితే ఎలిమినేట్ చేయరు. మధ్యలో మేబీ టాప్ 5 తీసుకెళ్లారేమో, కానీ మ్యాక్సిమం అయితే తన గురించి కంటెంట్ పిండి ఇంకేం లేదు అనిపించినప్పుడు తీసి పక్కన పడేస్తారు అనమాట. సో ఇది జరగబోయే ఫ్యాక్ట్. బట్ ఉన్నన్ని రోజులు ఇదే కంటిన్యూ అవుతాయి మటుకు. మణికంఠ మీద ఇలాగ అదే పనిగా చేస్తూ ఉంటే మటుకు తను హ్యూమిలియేషన్ ఫేస్ చేయక తప్పదు. ఇది గతంలో ప్రూవెన్ ఫ్యాక్ట్. వీళ్ళందరూ పాస్ట్ సీజన్స్ చూడకుండా ఇలా వచ్చి గుడ్డిగా ఆడేస్తే ఏమవుతుంది? డౌట్ లేకుండా ఆ హ్యూమిలియేషన్ ఫేస్ చేయాల్సి వస్తే, ఆ నెగిటివిటీ, బీభత్సమైన నెగిటివిటీ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఉన్న కొన్ని రోజులైనా కానీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్తో బయటకు వెళ్ళడం ఇంపార్టెంట్. ఇప్పుడు బేబక్క ఉన్నారు. బేబక్క జస్ట్ బిఫోర్ ఆ వీకెండ్ ఎపిసోడ్లో ఆమె చేసిన రచ్చ లేకపోయి ఉంటే అప్పటి వరకు మండే టు ఫ్రైడే ఆవిడ జర్నీ చాలా పాజిటివ్గా ఉండింది. పాజిటివ్ యాంగిల్లో అలాగే బయటకు వెళ్ళిపోతే అయిపోయింది. వీకెండ్ ఎపిసోడ్స్లో ఆవిడ చేసిన రచ్చ వల్ల ఆవిడ బయటకు వచ్చేటప్పుడు నెగిటివ్ దీంట్లోనే వచ్చాడు. ఇప్పుడు శేఖర్ భాషకి పెద్దగా నెగిటివిటీ అనేది లేదు, చాలా పాజిటివ్ వేలోనే బయటకు వెళ్ళిపోయారు. అండ్ శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఈ వారం నామినేషన్స్లో 8 మెంబర్స్ ఉంటే అందులో మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్ డౌట్ లేకుండా ఫుల్ ఆన్ ఓటింగ్ ఉంది. వాళ్ళ ముగ్గురి దరిదాపుల్లో మిగతా 5 కూడా లేరు. మిగతా 5 డేంజర్ జోన్లోనే ఉన్నారు. 5లో కొంచెం బెటర్ పొజిషన్లో నైనిక ఉంది తప్ప 4 మాత్రం ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 4 డేంజర్ జోన్ ఉన్నప్పుడు మనం బేసిక్గా దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి? శేఖర్ భాష, ఆదిత్యం, ఆ 4లో డెఫినెట్లీ ఆ 2 ఉన్నారు. కాబట్టి ఆ 2కి సంబంధించి శేఖర్ భాష, 1 సెకండ్, ఏదో పాయింట్ మిస్ అవుతున్నా నేను. ఆ 2కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే కంటెంట్ పరంగా ఆదిత్యం కంటెంట్ బాగుందా, శేఖర్ భాష ఇచ్చే కంటెంట్ బాగుందా? ఆదిత్యం కంటెంట్ ఇచ్చాడా, ఎక్కడా నేను ఇంకా చూడలేదుగా అని ఒక సిచ్యువేషన్ ఉంది. శేఖర్ భాష కంటెంట్ బిగ్ బాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ కాదు అది. జనరల్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ కాదు అది. న్యూస్ ఛానల్స్లో రఫ్ ఆడించాడు శేఖర్ భాష. అర్రే నాన్న, ఫ్రెండ్ కోసం ఈ రేంజ్లో ఎవరైనా వెళ్తారా బాబు? ఏదైనా ఫ్యామిలీ మెంబర్ లాగో, ఎవరో మేనమామ లాగో, బామ్మర్ది లాగో, ఒక బావ కోసం బామ్మర్ది ఎలా పోరాడతాడో, ఒక కొడుకు కోసం తండ్రి ఎలా పోరాడతాడో, ఒక అన్న కోసం తమ్ముడు కోసం అన్న ఎలా పోరాడతారో ఆ రేంజ్లో నిలబడిపోయారంటరా బాబు. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే మాటకి నిలువెత్తు రూపంలాగా ఉన్నారా బాబు శేఖర్ భాష అన్నట్టుగా. న్యూస్ ఛానల్స్లో ఆయన రాజ్ తరుణ్ కోసం పోరాడిన విధానం అనేది ఆడియన్స్కి విపరీతంగా మైండ్లోకి ఎక్కేసి ఇలాంటి ఫైటర్ బిగ్ బాస్కి వస్తున్నాడు అన్నప్పుడు అత్యంత ఎక్కువ పాపులారిటీ ఉన్న విష్ణుప్రియ బిగ్ బాస్కి వస్తుందంటే కూడా, బిగ్ బాస్కి వస్తుంది అనే కంటే కూడా నిన్నగాక మొన్న న్యూస్ ఛానల్స్ ద్వారా రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల పాపులర్ అయిన శేఖర్ భాష బిగ్ బాస్కి వస్తున్నాడంటే ఎక్కువ మంది ఎగ్జైట్ అయ్యారు. ఎక్కువ మంది ఎగ్జైట్ అయ్యి బిగ్ బాస్లోకి వచ్చాక ఎలా ఆడిస్తాడో చూడాలి. నామినేషన్స్లో పాయింట్లు భలే ఇట్లా లాజికల్గా తీసి అవతలోళ్ళకి అసలు రచ్చ లేపుతాడేమోరా. టాస్కుల్లో తేడా కొడితే ఫిజికల్ టాస్క్లో ఎవరైనా నిజంగా ఫిజికల్ అవుతే ఏదన్నా అన్యాయం అనిపిస్తే వాయిస్ గట్టిగా రేజ్ చేసి దుమ్ము దులుపుతాడేమోరా. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా శేఖర్ భాషను తీసుకురావడానికి ఇదే రీజన్. జనరల్ ఆడియన్స్ కూడా శేఖర్ భాష వస్తున్నాడంటే ఎగ్జైట్ అయింది కూడా ఇదే రీజన్. కానీ ఆ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? అదే కాదురా, సిచ్యువేషన్స్ వస్తే తను రియాక్ట్ అవుతాడేమోరా అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆరెంజ్ ఇష్యూ వచ్చింది సోనియాతోనే. తన వరకు ఒక రీజనబుల్ ఫైట్ అయితే ఇచ్చాడు. నాట్ శేఖర్ భాష నుంచి ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ ఫైట్ కాదు అది. ఒక రీజనబుల్, చాలా లో లెవెల్ ఫైట్ అది.
అండ్ తర్వాత ఆదిత్య ఓంని నామినేషన్స్లో చేసేటప్పుడు ఆదిత్య ఓం గారు రకరకాలుగా కారణాలు ఏమీ చెప్తున్నాడు. చాలా లేజీగా ఉంటాడు, హౌస్లో గేమ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటాడు. ఇవన్నీ చెప్తుంటే లేజీగా ఉండడం ఏంటి, గేమ్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి, గేమ్ పైన ఇంట్రెస్ట్ లేదని మీకు ఎలా తెలుసు? లేజీగా కాదు, బేసిక్గా గేమ్ వల్ల ఇది స్ట్రెయిన్ అయినా కూడా నేను వెంటనే పికప్ అయి నేను అది చేశాను ఇచ్చేసాను అన్నట్టుగా తనని తాను డిఫెండ్ చేసుకోవడం కానీ, రివర్స్ అయ్యి ఒక స్ట్రాంగ్ సమాధానం ఇవ్వడం కానీ ఇవన్నీ తాను చేయలేకపోయాడు. ఏమి శేఖర్ భాష అంటే ఎక్స్పెక్ట్ చేసిందా ఆయన బిగ్ బాస్కి తీసుకొచ్చిందే ఇలాంటి కంటెంట్ ఇస్తాడని కదా, మరి ఎక్కడ అది ఏంది, ఏమైపోయింది కంప్లీట్గా అలా ఒకేసారి ఎలా ఎగిరిపోయాడు? న్యూస్ ఛానల్స్లో మనం చూసిన శేఖర్ భాషకి ఇప్పుడు బిగ్ బాస్లో మనం చూసిన శేఖర్ భాషకి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధమే లేదు. సంబంధం లేనప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్కి రిజెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వీక్లో కూడా శేఖర్ భాష డేంజర్ జోన్లోనే ఉన్నాడు, సెకండ్ వీక్లో కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఫస్ట్ వీక్ అక్కడ క్లియర్ తెలిసిపోయింది, 2 వీక్స్లో తను డేంజర్ జోన్లో ఉన్నాడు. సో ఆయన ఎలిమినేషన్ అనేది అన్ఫెయిర్ ఏం కాదు. బట్ మేబీ కంపారిటివ్లీ శేఖర్ భాషతో పోలిస్తే ఆదిత్య ఓం గారు ఇంకా డల్ ఏమో. ఎందుకంటే శేఖర్ భాష వల్ల అట్లీస్ట్ ఆయన వేసే ఆ ఆటో పంచ్ జోకులన్నా ఉన్నాయి. ఆదిత్య ఓం గారి నుంచి అలాంటి కంటెంట్ కూడా లేదు. కానీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బయట ఏంటంటే ఆ లావణ్య ఎవరైతే ఉన్నారో రాజ్తరుణ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి, ఆ అమ్మాయి వైఫ్ అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఎవరేమైనా కూడా ఆ అమ్మాయి ఛార్జ్ షీట్ ఏదో ఫైల్ చేసిన శేఖర్ భాష పైన. సో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వాళ్ళు బిగ్ బాస్లో ఎలా కంటెస్టెంట్గా ఉంటారు, ఎవరి మీద అయితే ఛార్జ్ షీట్ ఉందో కాబట్టి అన్నట్టుగా ఆవిడ పెట్టిన ప్రెషర్ వల్ల బిగ్ బాస్ టీం వాళ్ళే శేఖర్ భాషను బయటికి పంపించినట్టుగా కూడా ఒక న్యూస్ అయితే ఉంది. నిజాలు ఏంటో పక్కన పెడితే మొత్తానికైతే శేఖర్ భాషకు అంత ఓటింగ్ లేదు, బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ ఆయన నుంచి రావట్లేదు. మరోవర్ ఈ ఛార్జ్ షీట్ ఇవన్నీ కలిసి వింత నాటకం ఆడి, మరో సైడ్ ఎలాగో ఆయన కొడుకు పుట్టాడు, బయటికి వెళ్తే కనీసం ఆయన ఫ్యామిలీతో అన్న స్పెండ్ చేస్తాడు టైం అన్నట్టు కూడా అదొక్కటి ఉండొచ్చు. బట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది ఇప్పుడు ఆయనకి ఎలాగో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ 2 వీక్స్లో డెలివర్ అవుతుంది అనుకున్నప్పుడు అది తెలిసి కూడా బిగ్ బాస్కి వచ్చాడు కదా. సో తను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. నాకు నా కొడుకు పుట్టడం, నా వైఫ్ డెలివరీ చూడడం అవి ఉన్నా కూడా తను బిగ్ బాస్కి వచ్చాడంటే తను కెరియర్ కోసం సిద్ధపడే, కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చినాడు. ఇప్పుడు ఇంటెన్షనల్గా అయితే తను బయటకు వెళ్ళిపోవాలనే కోరిక అయితే ఉండదు కదా, తన వైఫ్ డెలివరీ వల్ల కొడుకు పుట్టాడను. ఓన్లీ నాకు తెలిసి ఆ ఛార్జ్ షీట్ ఇచ్చినో లేకపోతే తనకి బిగ్ బాస్ వాళ్ళు అనుకున్న కంటెంట్ శేఖర్ భాష ఇవ్వలేకపోవడం వల్ల అండ్ ఓటింగ్ వల్ల ఇవన్నీ తన కారణాలు అయితే ఏర్పడి శేఖర్ భాషను బయటికి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా అది జరిగిన సండే ఎపిసోడ్. అండ్ అన్నట్టు మనలో మాట ప్రేరణ భలే ఓకే ఏమనట్లే లక్షణంగా ఉందా అంటున్నా నా వైఫ్. బాయ్.